అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సూపర్ స్టార్ సంతోషం వ్యక్తం చేశారు. యుఏఈ గోల్డెన్ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యుఏఈ ప్రభుత్వానికి రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, కల్చర్, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్లు, అలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాల పరిమితితో యుఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తుంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యుఏఈలో దీర్ఘకాలికంగా నివసించే వీలుంటుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా దీనికి సంబంధించిన వార్త సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరగనుందని టాక్ వినిపిస్తుంది. ఈవెంట్ కు హాజరు కానున్న అతిథుల లిస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూవీ టీం ఈ ఈవెంట్ ను జూన్ 1న ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా దీన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు అన్ని భాషలకు చెందిన స్టార్ హీరోలను ఆహ్వానించనున్నట్లు టాక్. బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్, టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, మలయాళ పరిశ్రమ నుంచి మోహన్ లాల్ ఈ వేడుకకు హాజరు కానున్నారట. వీళ్లతో పాటు స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ బంపర్ ఆఫర్ అందుకున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభరలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆషిక ఆ తర్వాత నాగార్జున సరసన నాసామి రంగంలో మెరిశారు. తెలుగులో 3వ సినిమానే మెగాస్టార్తో చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్గా విశ్వంభర పొందుతుంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తెరకెక్కిస్తున్నారు. యువ నటులు చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, జై భారత్, ఆశు రెడ్డి ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ఏవం. నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సీ స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాందిని చౌదరి, ఆశు రెడ్డిలతో పాటు భరత్ రాజ్, కన్నడ రాయల్ స్టార్ యుగంధర్ ఫస్ట్ లుక్లను విడుదల చేయగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. తెలంగాణ బుర్ర కథ స్టైల్లో ఈ టీజర్ ను కట్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే వికారాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు, అక్కడ పోలీస్ గా జాయిన్ అయిన చాందిని ఏం చేస్తుంది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ రౌడీ హీరోకు ఫాలోయింగ్ ఎక్కువ అని తెలిసిందే. ముఖ్యంగా యువత అయితే విజయ్ దేవరకొండ అంటే పడిచేస్తారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం VD12 సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. సితారా బ్యానర్లో వస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుపుకుంటుంది. అయితే షూటింగ్ యాప్ లో తన అభిమానులను కలుసుకోవడానికి విజయ్ ఒక స్పెషల్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ మీట్ లో వైజాగ్ లో ఉన్న తన అభిమానులను స్వయంగా వెళ్లి కలిశాడు విజయ్. వైజాగ్ విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాన్ మీట్ జరగగా వచ్చిన అభిమానులందరినీ కలిసి వారితో ఫోటోలకు పోజులు ఇచ్చాడు విజయ్. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
శెట్టి కాప్ యూనివర్స్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో కొనసాగుతుంది. ఇప్పటికే షూటింగ్ సందర్భంగా కశ్మీర్లో సహస్ర సీమా బల్ జవాన్లతో అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి టీం దిగిన ఫోటోలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సింగం మరోసారి ఆన్ డ్యూటీలో అంటూ అజయ్ దేవగన్ షూటింగ్ లొకేషన్లో దిగిన స్టిల్ ఒకటి నెట్టింటా ట్రెండింగ్ అవుతుంది. బాజీరావు సింహం ఎస్ఎస్పీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ సింగం అగైన్ త్వరలో వస్తుందని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేస్తుంది. సింగం అగైన్ మరో బ్లాక్ బస్టర్ గా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అజయ్ దేవగన్ తాజా లుక్ చెప్పగానే చెబుతోంది. సింగం ఫ్రాంచైజీలో వస్తున్న 3వ పార్ట్ ఇది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మంజుమెల్ బాయ్స్ చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. గుణలోని పాటను సినిమాలో వాడారంటూ సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇళయరాజా లీగల్ నోటీసుల వ్యవహారం మరోసారి చిత్ర పరిశ్రమల్లో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. ఓ న్యూస్ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాపీరైట్ కలిగిన 2 మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇళయరాజా వాదన మరోలా ఉంది. ఆ పాటకు మ్యూజిక్ కంపోజర్ కావడం వల్ల తనకే మొదటి ఓనర్ రైట్స్ ఉంటాయని అంటున్నారు. తన పనికి సంబంధించిన ప్రతి మ్యూజిక్ బిట్ పైన హక్కులు తనకే చెందుతాయని చెబుతున్నారు. మంజుమెల్ బాయ్స్ చిత్ర బృందం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఓ సినిమాలోని పాటను మరో సినిమాలో వినియోగించడంపై న్యాయపరంగా వాదోపవాదాలు నడిచాయి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియాకు అవార్డు దక్కింది. మైసూర్కు చెందిన ఫిల్మ్ మేకర్ చిదానంద్ ఎస్ నాయక్ ను అవార్డు వరించింది. సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో అనే ఫిల్మ్కు లాస్ట్ సినేఫ్ అవార్డు దక్కింది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టెలివిజన్ వింగ్లో ఆయన ఏడాది కోర్సు చేశారు. దానిలో భాగంగా తీసిన సన్ఫ్లవర్స్ చిత్రానికి అవార్డు దక్కింది. కన్నడ జానపదులకు చెందిన ఓ మహిళ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లాస్ట్ సినేఫ్ 3వ బహుమతి కూడా భారతీయులకే దక్కింది. బన్నీవుడ్ అనే యానిమేషన్ చిత్రం తీసిన భారతీయ సంతతి మహిళ మాన్సీ మహేశ్వరిని అవార్డు వరించింది. మీరట్లో మహేశ్వరి జన్మించారు. ఎన్ఐఎఫ్టి ఢిల్లీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. యూకేలోని నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్కూల్లో కూడా ఆమె చదివారు. లా సినెఫ్ అవార్డులో 2వ ప్రైజ్ను కొలంబియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆసియా సెగలోవిచ్కు దక్కింది. ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వారికి 15,000 యూరోలు గ్రాంట్ ఇస్తారు. 2వ ప్రైజ్ విన్నర్కు 11,250 యూరోలు, 3వ ప్రైజ్ విన్నర్కు 7,500 యూరోలు దక్కుతాయి. అవార్డు దక్కిన సినిమాలను జూన్ 3వ తేదీన సినిమాడు పాంథియన్ థియేటర్లో స్క్రీన్ చేస్తారు. నటి శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్తో విడిపోయినట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇన్స్టా వేదికగా ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఫాలోవర్స్తో ముచ్చటించిన శృతి తన రిలేషన్ స్టేటస్ గురించి మాట్లాడారు. ఇందులో నెటిజన్ మీరు సింగిలా రిలేషన్లో ఉన్నారా అని ప్రశ్నించడంతో స్పందించారు. నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు, కానీ చెబుతున్నాను, ఇప్పుడు నేను సింగిలే, రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నా, ప్రస్తుతానికి పనిలో మునిగిపోయాను, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా అని తెలిపారు. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ నటుడు మోహన్ భగవత్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ఆరంభం. కీడాకోల ఫేమ్ రవీంద్ర విజయ్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అభిషేక్ వీటీ నిర్మించగా అజయ్ నాగ్వి దర్శకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మే 10న విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే కథ జైల్ బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. కాలఘటి జైల్లో ఒక మర్డర్ కేసు మీద 2.5 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటాడు మిగిల్. అయితే అతడికి కోర్టు మరణశిక్ష విధిస్తుంది. రేపు ఉదయం అతన్ని ఉరితీస్తారు అనగా జైలు నుంచి మాయమవుతాడు మిగిల్. అతడున్న సెల్ కి తాళాలు వేసినట్టే ఉంటాయి. ఎక్కడా గోడలు పగిలినట్లు గాని తాళం పగిలినట్లు గాని ఆనవాళ్లు కనిపించవు. ఇక అతడెలా తప్పించుకున్నాడు అనేది తెలియక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సస్పెన్స్ ను ఛేదించడానికి డిటెక్టివ్ రంగంలోకి దిగుతారు. అసలు మిగిల్ అంత భద్రత ఉన్న జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు, అతనికి ఎవరైనా సాయం చేశారా, 4 గోడల మధ్య నుంచి ఎలా మాయమయ్యాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
బాహుబలి సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై సోబు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మాణంలో తెరకెక్కుతున్న సిరీస్ యక్షిణి. వేదిక మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ముఖ్య పాత్రల్లో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. అర్జున పాల్గొన, జోహార్, కోటబొమ్మాలి పిఎస్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన తేజ మార్ని ఈ యక్షిణి సిరీస్ ని డైరెక్ట్ చేశాడు. సోషియో ఫ్యాంటసీ కథతో హర్రర్ ఎలిమెంట్స్ జత చేసి ఈ యక్షిణి సిరీస్ ని తెరకెక్కించారు. తాజాగా ఈ యక్షిణి సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో కుబేరుని రాజ్యం అలకాపురిలో ఉండే ఓ యక్షిణి మనిషి ప్రేమ మాయలో పడి తన ధర్మాన్ని మరిచిపోవడంతో మనిషిగా మారి కొంతమందిని చంపిన తర్వాతే మళ్లీ యక్షినిగా మారతావు అని శాపం ఉండటంతో పెళ్లి కోసం చూసే అబ్బాయి జీవితంలోకి యక్షిని ఎలా వచ్చింది, మంచులక్ష్మి, అజయ్ పాత్రలేంటి అంటూ ఆసక్తిగా చూపించారు. మైథాలజీ అంశాలతో పాటు సోషియో ఫ్యాంటసీతో యక్షిని సిరీస్ భయపెడుతూ మెప్పిస్తుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సిరీస్ జూన్ 14 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత దేవర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ సముద్రాల ఒడ్డులో ఉండే ఊళ్లలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఇక 2 పార్టులు కావడంతో దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అభిమానులంతా దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర గ్లిమ్స్ సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో రౌడీలో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో దేవరా సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా చెప్పేశాడు. దేవరా సినిమాలో రౌడీలా ఒకడిగా నటించిన ఆ వ్యక్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ సముద్రం దగ్గర 10 ఊర్లకు కాపరిగా ఉంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన ముందుండి చూసుకుంటాడు. అందరికీ అండగా నిలబడి ఉంటాడు. సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది. అందరినీ నరికే సీన్, అది హైలైట్ ఉంటుంది. ఏకంగా 10,000 మందితో ఫైట్ సీన్. సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది. యాక్షన్ సీన్స్ ని మేము లైవ్ లో చూసి షాక్ అయ్యాం. ఎన్టీఆర్ నటన చూసి మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సింగిల్ టేక్ లో చెప్పేస్తాడని సినిమా రిలీజ్ అయితే బట్టలు చింపేసుకుంటారు ఫ్యాన్స్, థియేటర్స్ బద్దలైపోతాయంటూ దేవరా స్టోరీ లైన్ ని లీక్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచాడు. ముందుగా మురళీమోహన్ గారికి పెద్దలు, అట్లా కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, యాక్టర్ కెఎస్ రవికుమార్ సార్, మరి మా అశోక్ కుమార్ గారు, దాము గారు, అట్లాగే విక్రమన్ గారు, బాబు, కనిష్క గారు, ఇంకా శరత్ కుమార్ గారు, ఇంకా సముద్రగని గారు రాలేదు. సినిమా డైరెక్టర్స్, డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ క్రో, ముఖ్యంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన శ్రీనివాస్, సోదరుడు రవి, వీళ్ళంతా కూడా మాలాగే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నెక్స్ట్ టార్గెట్ ప్రొడ్యూసరే కదా, ఈ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే స్ట్రేట్ సినిమా చేయాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మరి వెల్విషర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సినిమా బాగుండాలి, డబ్బు రావాలి. థ్యాంక్ యూ అందరికీ. పెద్ద డైరెక్టరు, ప్రొడ్యూసర్, ఇప్పుడు కొత్త వాళ్ళ అసిస్టెంట్లనే ఇద్దరిని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్లను చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. ఈ హిట్ లిస్ట్ సినిమా చాలా మంచి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయ్, కనిష్క చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేసావు బాబు, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్లు ఇద్దరు, రవికుమార్ గారికి అసిస్టెంట్స్ ఇద్దరు, ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే నాకు బాగా ఇష్టమైన మా బెక్కం రవీంద్ర, నేను చేసిన సినిమాలు చాలా చేశాడు, మంచి టెక్నీషియన్, మంచి హిట్ అవ్వాలి. అలాగే శ్రీనివాస్ గారు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, వీళ్ళిద్దరికీ బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పెద్దలు మురళీమోహన్ గారు, దాము గారు, మా చంటి డైరెక్టర్, అందరు పెద్దలు వచ్చారు. థ్యాంక్ యూ. హిట్ లిస్ట్ అనే సినిమా పేరులోనే హిట్ అనే పదం ఉంది. సో డెఫినెట్గా హిట్ అవుతుంది. కెఎస్ రవికుమార్ గారు తమిళ్లో తీసిన సినిమాలన్నీ తెలుగులో 90% అందరం చూసాం, పెద్ద పెద్ద హిట్లైనవి. సో ఈ సినిమా కూడా తెలుగులో అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న వీళ్ళకి
కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వీళ్ళకి, కొత్తగా హీరో. సో ఆల్ ద బెస్ట్ టు దెమ్. తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్సు ఇది తమిళ మలయాళం ఏమి చూడరు. ఈ మధ్య చాలా మలయాళం సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయి. అట్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కొత్తగా యాక్ట్ చేస్తున్న హీరోని, డైరెక్టర్స్ని ఆశీర్వదించాలని, ప్రొడ్యూసర్స్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా అమ్మ తెలుగు, నా నాన్న తమిళ్, సో ఐఎమ్ a hybrid and it's so proud that I can have my film in both the languages of my parents over here. And I'd like to thank my distributors, sirs, Mr. Srinivasa Gowda garu and Mr. Ravindra Beckham garu. Thank you so much for trusting the film and buying the film. I'm sure you guys will make great profit and you get to make more films after this. Thank you so much. And speaking about this film, I would like to, my directors unnaru, Mr. Surya Kadir and Mr. Karthikeyan. Thank you so much for giving me so much of comfort. I think the confidence you had in me is what that showed on screen. And thank you so much. నా నాన్నగారు చాలా సినిమా చేశారండి తమిళ్లో. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయమని చెప్పారు. రాజా, సూర్యవంశం ఇదని పెద్ద హిట్. దాని తర్వాత స్ట్రైట్గావే తెలుగులో 2 ఫిల్మ్స్ చేశారు. అది వసంతం, వెంకటేష్ బాబు సార్తో, అండ్ చెప్పవే చిరగాలి. సో you have given great support to my father's films over here. I'm sure you guys will give great support to my film, my first film, Hit List. And I need all your blessings and support and everything. And last but not the least, I think wherever I go, my father will always be behind me, supporting me. But today in this event, like a godfather, Ravi Kumar sir was there for me. Thank you so much for your support, sir. I will never forget it. Thank you all the celebrities for coming. I don't want to forget anyone's name, so thank you all so much. Thank you press and media, and that's it. Do you want to know something else? Thank you so much, Vijay and Vidlu. మురళీ మనోహర్ గారు నా ఫేవరెట్ యాక్టర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి. వారి వయసు 85 సంవత్సరాలంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మనిషి వయసు 60-65 దాటితేనే చాలా దయనీయంగా ఉంటుంది. కానీ 85 ఇయర్స్ లోపల యంగ్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. వారితో పాటు నా సహచరుడు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, మరి బెస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ లోపల కెఎస్ రవికుమార్ గారు, మరి మిగతా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, మరి హీరో విజయ్ తనిష్క చాలా యంగ్ ఉన్నాడు, డైనామిక్ ఉన్నాడు, మాటలు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి అదేవిధంగా నేను ఒకటే ఫిలిం ఇండస్ట్రీస్ని కోరుకుంటున్నా. పాతకాలంలో ఎట్లయితే శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు వారి కాలం లోపల ఈ సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎట్లయితే వస్తుండేనో అట్లాంటి సినిమాలే కోరుకున్నాలే. మీరు కూడా ఎవరైతే సినిమా చూడదలుచుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ సినిమాలను మీరు ఆహ్వానించాలి, ఆ సినిమాలనే ఎక్కువ చూడాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఈ సినిమా బృందానికి అంత మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీరియస్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూడగానే, సార్ చూడాలి ట్రైలర్ కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే చాలా బాగుంటుంది. నేను సార్ని చూసినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తే అంత బాగుండేది అనుకునేవాడిని. ఇది చూసి ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, బ్యూటిఫుల్ గెటప్. నేను ట్రై చేశా కానీ నాకు దానిలాగా ఆయనకున్నంత మంచి గడ్డం లేదు. నేను మొన్న 4-5 సార్లు అనుకున్నా ఈ గెటప్ కరెక్ట్గా వస్తే భలే ఉంటుందని. రాము చూడు, ఆ గెటప్ కావాలి మనకి. మేకప్ అండి, నాకు 40 ఇయర్స్ జాయిన్ మేకప్. చాలా సంతోషం సార్. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే ఇవాళే, రాలైనంత వరకు ఎక్కడికి కూడా. చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావటం. ఈ సినిమా డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే డైరెక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ, హీరో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా
వెనక రవికుమార్ గారు అనే ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్ వెనుకున్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సార్ ఆయన. ఎన్నో రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, మరి తెలుగులో బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితో కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఆయన పెద్ద యాక్టర్ అండి. తెలుగులో మా దాసరి నారాయణరావు గారిలాగా ఆల్రౌండర్ ఈయన. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్. తప్పనిసరిగా మా దాసరి గారికి ఎంత పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు కూడా మాకు బాగా క్లోజు. ముఖ్యంగా రవి మా ప్రొడక్షన్స్లో కూడా అతనికి చేసావు కదా, అతని సినిమాకి ఈయన కూడా ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు ఈయన. మరి ఈ రోజున ఎంతో అనుభవం, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం గట్టించి ఈ రోజున ఒక మంచి సినిమాతో స్టార్ట్ చేశాం. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు ఇందులో. కొంచెం కూడా కాన్షియస్ లేకుండా నాకు తెలుగు వస్తుంది, కొంచెం మెల్లిగా వస్తుంది. సో యు ఆర్ ఫైనెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ for talking about the film, about our directors and the hero and everybody. Telugu industry అంటే నేను చెన్నైలో ఒక 1980 నుంచి 90 వరకు ఒక 11 years, ఆల్మోస్ట్ 10 to 11 years నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన. ఆ కాలంలో తెలుగు పిక్చర్స్లో కూడా నేను పనిచేశాను. వేజాల సత్యనారాయణ ఆయన దగ్గర ఒక పిక్చర్ ఆడపిల్లలే నయం, ఆ పిక్చర్లో అసిస్టెంట్ డైరెక్టర్ నేను. తర్వాత రేలంగి నరసింహరావు దగ్గర తెల్ల గులాబీలు, ఆ పిక్చర్లో పనిచేశాను. బట్ అప్పుడు నాకు తెలుగు జస్ట్ ఐ కెనాట్ రీడ్, ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ టాక్. సో ఓన్లీ ఐ విల్ గో ఫర్ క్లాప్. బికాస్ ఆఫ్ దట్ I went to Tamil industry. But before that, I was exporting films. That is when I was doing my degree itself. I started exporting films to Malaysia and Singapore. FMS rights koni Tamil, Telugu and Malayalam films. So Malaysia, Singapore ku nenu export chesina. Appudu tarvata ee film ku vachanu. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 10 years పనిచేశాను. ఆ 10th yearలే నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది. దట్ ఈస్ అవార్డు అంటే నేను వర్క్ చేసిన పిక్చర్, ఒక పిక్చర్ హిట్ అయి 100 days అయిన పిక్చర్ వచ్చి రాజా రాజాదాన్, ఇళయరాజా మ్యూజిక్లో రామరాజన్ హీరో అండ్ నివాస్ ప్రొడ్యూసర్ అండ్ Bhupati Raja writer. He is the story writer and like that. E. Ramdas was the director. And the next film was Pudu Vasandam. It was a Silver Jubilee. Till then I'm a anti-sentiment assistant director. If I go to some company to work, and the other artist will say, hey, Ravi vachara, hey, వద్దురా, ఈ పిక్చర్ రిలీజ్ అవుతుందో తెలీదు, ఫస్ట్ రెమ్యునరేషన్ అన్ని పెట్టుకుని త్వరగా వెళ్ళిపోతామని ఆర్టిస్ట్ కూడా చెప్పారు. సో అంత ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు నాకు డబ్బు ఉంది నా దగ్గర. నా ఫాదర్ రిచ్ మ్యాన్, డైలీ మా మదర్ వచ్చి డబ్బు ఇస్తారు, ప్యాకెట్ మనీ అదన్నీ ఉంది. బట్ తర్వాత ఐఎమ్ నాట్ ఏ లక్కీ మ్యాన్. బట్ after that, the first film was hit in 10th year and the second film was Pudu Vasandam. That was a Silver Jubilee. He rang up and asked him, Sir, Ravi Kumar garu director, this is a project, Kalyan garu producer. Eppudu date immediate ga accept chesaru. He himself shocked, Balakrishna garu, and he came for the shooting to Kumbakonam. Nobody that is what yarume nambala. He was a big MP,
a big hero and once, and now is a big artist in Telugu industry himself. Total industry knows him and all. He was so simple in that, and what an artist, what a performer. In one scene, I couldn't forget that. Once when బాలయ్య గారు వచ్చి నీ దగ్గర ఫైట్ తర్వాత మీరు he touches your leg and you took him up, and I went to zoom to your face. The tears came out without glycerin. But that one single shot is enough for your performance, for your this thing. So like that, I have seen lot of shots and lot of scenes. Very humble person, and thanks for coming for this event, sir. And Damu sir, producer, in Tamil there is one Danu and Damu sir, but I don't know personally, but still thank you all of you. Thank you very much for coming to this function and making proud. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.